ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ దినం ఉదయకాలము మీకు ఎలా ఉన్నది? బాగున్నదా? సౌఖ్యంగా ఉన్నారా? సౌఖ్యంగా లేమండి. ఒక వ్యాధి, ఒక బలహీనత, ఇంట్లో భార్యకు రోగము, భర్త రోగముతో ఇంట్లో అందరికీ వ్యాధి, ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఆ విధమైన కష్టంలో ఉన్నారా? యేసు మిమ్ములను చూసి ఒక మాట అడుగుచున్నారు. ఏమిటో తెలుసా? యోహాను 5వ అధ్యాయము 6వ వచనములో, నీవు స్వస్థత పడగోరుచున్నావా అని అడుగుచున్నారు. ఇలా యేసు మాట్లాడినారా? అవును. యోహాను 5వ అధ్యాయంలో ఒక సంభవం ఉన్నది. యెరూషలేములో ఒక పండుగ అని చెబితేనే యూదా ప్రజలందరూ, ఇశ్రాయేలీలు దేశంలో కూడుకొని దేవాలయమునకు వెళతారు పండుగ ఆచరించడానికి. అయితే యేసు బెతెస్దా అనే కోనేరు దగ్గరకు వచ్చారు. ఎందుకో తెలుసా? అక్కడ 38 సంవత్సరాలు వ్యాధి పడకలో ఒక మనిషి పడుకుని ఉన్నాడు. వాణ్ణి స్వస్థపరచుటకు వచ్చారు. ఆ యొక్క మనిషిని యేసు అద్భుతంగా స్వస్థపరిచాడు. 38 ఏండ్లు వ్యాధిని మార్చి స్వస్థపరిచారు. ఆ అద్భుతము జరిగిన స్థలమే ఇది. అదేమంటే బెతెస్దా కోనేరు ఉన్న ఒక స్థలము. యేసు దినాల్లో ఒక పెద్ద కొలను, బెతెస్దా కొలను ఉండేది. 5 మండపములు ఉండేవి. ఆ మండపాలలో వ్యాధిగ్రస్తులు అనేక మంది పడుకుని ఉండేవారు. ఎప్పుడైనా ఒకసారి దేవుని దూత ఆ కొలనులో దిగి నీటిని కదిలించేవాడు. అది కనిపెట్టి ఎవరు మొదటగా ఆ కొలనులో దిగుతారో ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా స్వస్థత నొందుదురు. కనుక అనేకులు స్వస్థత కొరకు ఆసక్తితో కనిపెట్టుకుని ఉంటారు. ఒక మనుషుడు 38 సంవత్సరాలుగా వ్యాధి పడకలో పడుకుని ఉన్నాడు. లేచి నడవలేడు. అందువల్ల టక్కున నీటిలోకి దిగలేడు. ఎవరైనా సహాయం చేస్తేనే వీలుంటుంది. సహాయం చేయుటకెవరూ లేరు. విరక్తితో పడుకుని ఉన్నాడు. వీణ్ణి వెతుక్కుంటూ యేసు వచ్చారు. ఈ స్థలం యెరూషలేములో ప్రహరీ గోడల్లో వాటికి అనేక ద్వారములు ఉండేవి. ఇది గొర్రెల ద్వారము. ఈ గొర్రెల ద్వారం పక్కన యెరూషలేము దేవాలయమునకు సమీపంగా ఈ కొలను ఉన్నది. ఈ గొర్రెల ద్వారానికి ఇంకో పేరున్నది. లయన్స్ గేట్ అన్న పేరు ఉన్నది. స్టీఫన్ గేట్ అని ఇప్పుడు పేరు పెట్టబడ్డది. స్టెఫన్ ఇక్కడే హతసాక్షిగా మరణించినాడు. మొదటి హతసాక్షి. యేసు కొరకు రక్తము చిందించి మరణించారు. అక్కడే ఈ కొలను ఉన్నది. ఇక్కడే యేసు అద్భుతం చేస్తున్నారు. వారిని చూసి దేవుడు అడుగుచున్నారు, స్వస్థత పొందగోరుచున్నావా? ఇప్పుడు మిమ్మల్ని చూసి అడుగుచున్నాడు, కుమారుడా, స్వస్థత పొందగోరుచున్నావా? కుమార్తె, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని దేవుడు అడుగుచున్నాడు. మీరు చెప్పే జవాబును బట్టి ఆయన అద్భుతము చెయ్యగలరు. అవును దేవా, నాకు స్వస్థత కావాలి, నా బిడ్డకు స్వస్థత కావాలి, నా భర్తకు స్వస్థత కావాలి. మీ ఇష్టమును నిజముగా చెబితే యేసు అద్భుతము చేయుదురు. దేవుడు అతనికి అద్భుతం చేసిన తర్వాత దేవాలయములో వానిని చూశాడు. చూసి 14వ వచనం చెబుతున్నది, అతనిని దేవాలయములో చూసి, కుమారుడా, నీవు స్వస్థత పొందినావు, నేను నిన్ను స్వస్థపరిచాను. అధిక కీడు నీకు కలుగకుండా ఇక పాపము చెయ్యకు అని యేసు చెబుతున్నారు. కనుక వాని వ్యాధికి కారణమేంటి? వాని పాపము. యేసు దాన్ని ఎరిగియున్నారు. వాని పాపం వల్లే ఈ వ్యాధి కలిగింది. కనుక పడకలో ఉన్నాడు. అయితే యేసు దాన్ని లెక్క చేయక వాని మీద ప్రేమ చూపి ఆ పాపమును క్షమించి వాన్ని స్వస్థపరిచాడు. ఎందుకంటే వాని పాపమును తన మీద వేసుకున్నాడు. ఆయన పాపమును మోసిన దేవుని గొర్రెపిల్ల కదా. ఆ పాపమును ఆయన మోసి వాన్ని స్వస్థపరిచారు. ఇప్పుడు చెబుతున్నారు, ఇక పాపము చెయ్యకు కుమారుడా, నీవు పాపం చేస్తే అధిక కీడు నీకు కలుగును అని హెచ్చరించుచున్నాడు. చూశారా? కనుక యేసు పాపమును క్షమించి స్వస్థతనిచ్చారంటే దాని తర్వాత పాపము చెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదు, యేసు అన్నిటినీ క్షమిస్తాడు, ఇష్టానుసారంగా ఉండవచ్చు అని తప్పుగా అనుకోకూడదు. అధిక కీడు కలుగును అని దేవుడు హెచ్చరించుచున్నాడు. కనుక ఈ దినము ఒకవేళ నీ పాపమును బట్టి ఈ వ్యాధి వచ్చి ఉండవచ్చు. మీ పాపము, శాపము, ఏదో అతిక్రమమును బట్టి అవన్నీ ఉన్నవి. దేవా, నన్ను క్షమించండి, నా భర్తను క్షమించండి, నా బిడ్డను క్షమించండి, నా కుటుంబం పాప శాపమును క్షమించి స్వస్థతనివ్వుడి అని మీరు ఒక మాట చెబితే చాలు, ఆయన జాలితో దిగి వచ్చును. దిగి ఒక అద్భుతము చేయుదురు. ఈ దినము మీ ఇంట్లో ఒక అద్భుత స్వస్థత కలుగును. అద్భుతమును చూచుటకు నేను విశ్వసిస్తున్నాను. ఈ స్థలములో 38 ఏండ్లు వ్యాధిగ్రస్తుడైన వారిని స్వస్థపరిచిన యేసు ఇప్పుడు మిమ్మల్ని ముట్టుచున్నారు. మీరు వ్యాధితో ఉన్నారా? చేపెట్టి ప్రార్థించండి. మీ ఇంట్లో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉన్నారా? వారిని అనుకుని మీరు కుటుంబ సమేతంగా ప్రార్థించండి. యేసయ్యా అని చెప్పండి. యేసయ్యా, పాపమును క్షమించి స్వస్థపరచుడి అని చెప్పండి. అద్భుతం జరుగును. తండ్రి, స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగి ఆ మనిషికి అద్భుత స్వస్థతను ఇచ్చారే. ఈ కుమార్తెను చూడండి, ఈ కుమారుని చూడండి.
వ్యాధితో బాధింపబడి కలత చెంది వేదనతో ప్రార్థించుచున్నారు. మీరు వ్యాధిగ్రస్తుడైన మనుషుని జాలితో ముట్టి స్వస్థతనిచ్చినారు. నేను వ్యాధి పడకలో ఉన్నప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి స్వస్థతనిచ్చారు. ఈ కుమార్ని స్వస్థపరచండి, ఈ కుమార్తెను స్వస్థపరచండి, ఈ బిడ్డను స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఆ వ్యాధి మరుగైపోవును గాక, వ్యాధి పడక మారును గాక. అద్భుత స్వస్థత ఇప్పుడే వారికి కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.